సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమ అమ్మకం మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 80,000 రూపాయల విలువ చేసి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు 2 టౌన్ సిఐ వలసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ తిరుపతి బెంగళూరు బైపాస్ రోడ్ నందు వాహన తనిఖీలో అనుమానంగా వస్తున్న ప్యాసింజర్ ఆటోని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 80,000 విలువ చేసే అక్రమ గంజాయిని గుర్తించి ఆటో డ్రైవర్ ని అరెస్ట్ చేశామని తెలిపారు. చిత్తూరు సమీపంలోనే సంతపేటకు చెందిన సుభాష్ చంద్రబోస్ వీధిలో ఉన్న రవితేజ కలిసి చాలా కాలంగా చిత్తూరు తేనె పంట పలు ప్రదేశాలలో వైజాగ్ ఏజెన్సీ నుండి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని చిత్తూరులో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ గత 2 నెలల నుంచి ఇప్పటి వరకు చిత్తూరు 2 టౌన్లో 20 కేజీల పైన గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాదాపు 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1 వీక్ బ్యాక్ క్రైమ్ నెంబర్ 48లో అరవింద్ అలియాస్ అప్పు అతన్ని తర్వాత రవితేజ అని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 10 కేజీలు గంజాయి సీజ్ చేసి వాళ్ళిద్దరు రిమాండ్ పంపడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళతో పాటు అక్యూజుడైన ఆటో రవిని ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో కాణిపాకం జంక్షన్లో వెహికల్ చెక్ చేస్తుంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతను వెహికల్ చెకింగ్లో అరెస్ట్ చేయడంలో అతను ఆటో ప్లస్ ఆటోలో ఉన్న 2 కేజీలు గాంజాయి సీజ్ చేసి ఇప్పుడు అతనికి రిమాండ్ పంపిస్తుంది. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయనందారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయేంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని మహిళలు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో జగన్ సీఎం గా గెలిపించాలని కోరారు. అనంతరం 1640 మంది మహిళలకు 3,07,50,000 మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాబు నాయుడు, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఏపీఎం విజయభాస్కర్, వైసీపీ నాయకులు సంపత్, త్యాగరాజు, వైసీపీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రం సీఎం అయిపోతాది, ఏం చేయాలనుకుంటున్నావు, అందరినీ సోమోజం చేసేస్తా ఉంటావు అని ఆడవేసిన వ్యక్తి ఈ రోజు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మహిళల మీద ఎవరేని ప్రేమ వచ్చి 50 సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా, మీరు ఇంట్లో ఉంటే ఒక్కొక్కరికి ఒక కారు ఇస్తా, మీ కొడుకులకు ఒక్కొక్కరికి ఒక ఫ్లైట్ ఇస్తా అని లేనిపోయిన మాటలు చెప్తారు. నమ్ముతారా ఇవన్నీ? గట్టిగా అన్ని చెప్తారు. కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చేది మాత్రం తీసుకోండి, వద్దనుంటుంది అన్ని తీసుకుంటే గుండె అవన్నీ మండపలు గుంజుకొని ఓట్లు మాత్రం ఒక్కడికి వెళ్ళా గట్టిగా. మీరు ఇంకా తెలియని లాస్ట్ ఇయర్ చూసినారు, మా సోదరు మీద పసుపు కుక్కలు ఇస్తా ఉన్నారు అంటే కొమ్మలు వేసుకుని బొమ్మ దింగలు పరిగెత్తి 15,000 గుర్తేసి నువ్వు ఇంటికి పోరాగా మీ పసుపు ఒకేసారి ఇంటికి పంపించిన వ్యక్తులు మీరు. నా జగనన్నను మేము ఎంత తెచ్చుకోవాలో నాకు తెలుసు, మేము పసుపు కుక్కలు తీసుకుంటాము, మేము ఇంటికి పోరా ఇంటికి పంపించిన వ్యక్తులు. ఇంకా ఆ మాటలు నమ్ముతారా? మీకు చెప్పినట్టు ఏదైతే చేయగలడో చేసే మాటలు మాత్రం చెప్పి నేను ఇది చేయలేను, నా పేదలకు నేను ఇది చేయగలను అని చెప్పింది ప్రతి మాట నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ జె అరుణ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చిత్తూరు నగరపాలక పరిధిలోని కొండారెడ్డిపల్లి చర్చి వీధిలోని మేజర్ డ్రైన్లను పరిశీలించారు. వేసవి దృశ్య నగర పరిధిలోనే మేజర్ మైనర్ 3 నీటి కాలువల్లో పూర్తి స్థాయిలో పూటికలు తొలగించాలని ఆదేశించారు. దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా కల్వర్టులో కింద భాగంలో ఉండే దోమలు నియంత్రణ కోసం స్ప్రేయింగ్ తో పాటు పాత వస్త్రాలను కర్రలకు కట్టి కాల్చడం ద్వారా దోమలను నియంత్రించాలన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2024 ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు పీఓలు ఏపీఓలు నిర్వహించవలసిన బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించడం అదృష్టంగా భావించాలన్నారు. పీఓలు ఏపీఓలుగా గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా మళ్లీ కొత్తగా ఉందన్నారు. పీఓలు ఏపీఓలకు 2 సార్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల విధి విధానాలపై పీఓ హ్యాండ్ బుక్ పూర్తిగా చదువుకొని అవగాహన కలిగి ఉండాలన్నారు. మీ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో అన్ని వ్యవహారాలను నియంత్రించే చట్టపరమైన అధికారం పీఓలకు ఉందన్నారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికలకు స్వచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేటట్లు చూడడం ముఖ్యమన్నారు. ప్రొసీడింగ్ అధికారులు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన జిల్లాలో ఎన్నికలకు విజయవంతం నిర్వహించిన వాళ్ళమవుతామన్నారు. ఈ నెల 15న చిలకలూరుపేటలో జరిగే బహిరంగ సభకు చిత్తూరు జిల్లా నుంచి లక్షలాదిగా తరలివచ్చి చరిత్రని సృష్టించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సప్తగిరి మాట్లాడుతూ దేశంలోనే కనివిని ఎరకని రీతిలో జరిగే ఈ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు ఇతర పెద్దలు హాజరవుతున్న ఈ మహాసభకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలన్నారు. 5 సంవత్సరాల ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నరహంతక పాలనకి చమరగీతం పాడాలని జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవాంతాలు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా జనతరంగంలాగా జనం తరలి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, మండల పార్టీ కార్యదర్శి మధుర్ యాదవ్, నియోజకవర్గ తెలుగు రైతు కార్యదర్శి బాబు నాయుడు పాల్గొన్నారు. అన్ని కులాల చమరగీతం పాడడానికి ప్రతి ఒక్కరు పల్లె నుండి, పట్నం నుండి, ఊరు నుండి, వాడ నుండి, జిల్లా నుండి ఈ చిలకలూరిపేటకి జన సముద్రం లాగా తరలిరండి. జగన్మోహన్ రెడ్డి నరహంతక పాలనకి చమరగీతం పాడుదాము. ఇదే మా హృదయపూర్వకమైన విజ్ఞాపన మరియు హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానము. చరిత్ర సృష్టించుదాము. నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా భారతదేశం రాజకీయ పార్టీలన్నీ కూడా చిలకలూరుపేట వైపు చూసే విధంగా, భారతదేశ ప్రజలందరూ చూపు చిలకలూరుపేట వైపు ఉండే విధంగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అన్ని కులాల సమ్మేళనమే తెలుగుదేశం పార్టీ అని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు భాస్కర హోటల్లో ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశానికి చిత్తూరు మాజీ శాసనసభ్యులు సికే బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీజీఎం అధినేత గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలో వ్యూహపూర్వకమైన ఎన్నికల వాతావరణం ఉండేదని తెలిపారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్నేహితులని ఒకరి గురించి ఒకరు వాకప్ చేస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో రాజకీయాలు చేసేవారిని పేర్కొన్నారు. దివంగత గాలి ముద్దుకృష్ణ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితర రాజకీయ దురంధరాలు కూడా స్నేహపూర్వకంగా మెలిగే వారిని పేర్కొన్నారు. చిత్తూరు నగరం కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. చిత్తూరు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అభ్యర్థిత్వాన్ని అన్ని కులాలు తనని బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సికే బాబుతో పాటు రెడ్డి సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కలిసి 1978లో వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేమిద్దరం రూమ్మేట్స్ అన్నారు. అంటే ఎంతో మంచి వాతావరణం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, రాజశేఖర రెడ్డి కొన్ని అనివార్య కారణాలతో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ పోతే కొన్ని సమస్యలు వస్తాయి అని చెప్తే, లేదు నా స్నేహితుడిని చివరిసారిగా నేను చూడాలి అని అక్కడికి వెళ్ళి చూసిన ఒక గొప్ప వ్యక్తి, అంటే స్నేహానికి విలువ తెలిసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆయన హాస్పిటల్లో ఉంటే చివరిసారిగా గోపాలకృష్ణ నేను నా స్నేహితుడిని చూడాలి అని చంద్రబాబు నాయుడు కబురు పెట్టగానే నేను కూడా నా స్నేహితుడిని చూడాలి ఎలా ఉన్నాడని ఆయన హాస్పిటల్కి వెళ్ళి అపోలోలో ఆ పలకరింపు, ఏం గోపాల్ ఎలా ఉండవు అంటే, నువ్వు ఉండగా నాకేమి నా బిడ్డకి అన్నాడు. అది ఒక కులాలకి అనే ఏదో ఒక సందర్భం వస్తుంది కాబట్టి ఈ అబ్రివేషన్ చెప్తా. కమ్మ వేరు కాదు, రెడ్డి వేరు కాదు, బలిజలు వేరు కాదు, అన్ని కులాలు కలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ తరఫున కూడా చెప్తూ, ఇక్కడ కావాల్సింది మనకి డెవలప్మెంట్. అది రెడ్డి కావచ్చు, నాయుడు కావచ్చు, ఇంకో కులం కావచ్చు, ఏ కులమైనా కావచ్చు,
చిత్తూరు నగరానికి, చిత్తూరు పట్టణానికి మంచిగా డెవలప్మెంట్ చేసే ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడిగా నేను పనికొస్తానని నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడుని మీరందరూ కూడా పెద్ద మనసుతో దీవించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మరో క్యాపిటల్ సిటీ లేదు. ఏదైనా మీ క్యాపిటల్ అంటే 3-4 చెప్పాలి అంటారు. మనం ఎవరైనా మీ తండ్రి అంటే ఒకే పేరు చెప్తాం, కానీ 4 పేర్లు 5 పేర్లు చెప్పగలుగుతామా? మనకి తండ్రి స్థానం మన క్యాపిటల్. కాబట్టి మన ఇంటి పేరు ఎట్లా మనకి మన క్యాపిటల్ సిటీకి కూడా ఒకే పేరు ఉండాలి. అది అమరావతి కావాలి. ఆ అమరావతి క్యాపిటల్ అయితే మన రాష్ట్రానికి ఎంతో గౌరవం దక్కుతుంది, మనకు కూడా ఎంతో గౌరవంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున మా ఇక్కడ ఉన్న పులి అంటారు, చిత్తూరు టైగర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఈ చిత్తూరు పట్టడానికి ఆయన చేసిన సేవలు అవి ఎప్పటికీ మరవనివి. వారి ఆశీస్సులు కూడా నా పైన పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వారి సూచనలతోనే రానున్న రోజుల్లో కూడా నా నాయకత్వము ముందుకు తీసుకెళ్తాము. వారి అనుభవం 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఇంకెవ్వరికి చిత్తూరులో లేదు. అలాగే రానున్న రోజుల్లో అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా, ఎలక్షన్ అంటే ఇంకొక 30 రోజులు 40 రోజులు ఉంటుంది. ఎవరికి వాళ్ళు మనం పోరాడతాం. ఏదో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక నాయకుడు ఎన్నికవుతాడు. కానీ మనమందరూ కూడా కలిసిమెలిసి ఒక ప్రాంతీయులం, చిత్తూరు జిల్లా వాసులుగా, చిత్తూరు నియోజకవర్గంగా అందరం కలిసి పనిచేసుకొని రానున్న రోజుల్లో తెలుగుదేశాన్ని గెలిపించుకొని నన్ను కూడా మీరందరూ ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.